ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? మన తెలంగాణ డైనమిక్ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఎవరెవరు పాల్గొన్నారంటే సీఎం సర్దార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయసంజన్, సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏడి, హెచ్ఎండిఏ అధికారులు, సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్సిడిఏ కమిషనర్ కె శశాంక్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిఎండి అశోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ విఠల్, ఎంఆర్టీసీఎల్ ఎండి ఈవి నరసింహారెడ్డి, జేఎండి గౌతమి, ఇతర ఉన్నతాధికారులు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఆలోచనలో ఉన్నారు. కానీ హైదరాబాద్ బాగు చేయడం అనేది ముఖ్యమంత్రి గారు, మీరు పురపాలక శాఖ మంత్రి గారు కదా, మీ తరం కాదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటుందంటే అక్రమ నిర్మాణాలు, నాలా కబ్జాలు, చెరువుల కబ్జాలు జరుగుతున్నాయని నిత్యం మీరు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేయడానికి మేము మొత్తుకుంటున్నాం. వాస్తవత తెలియజేస్తున్నాం. ఒక్క రోజు కూడా స్పందించలేదు. ఇప్పుడు మీ సమీక్షలో పాల్గొన్న అధికారులందరి దృష్టికి, ప్రభుత్వ అధికారిక మాధ్యమంలో అందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక్క చర్య కూడా లేదు. వీళ్ళతో మేము కూర్చొని సమీక్ష చేసేది. సమీక్ష చేయాల్సింది ఎవరంటే పౌర సమాజం. అంటే సమాజంలో ఆ హైదరాబాద్ బాగు కోసం, హైదరాబాద్ పరిరక్షణ కోసం, చెరువుల పరిరక్షణ కోసం, మూసి పరిరక్షణ, ఈ అక్రమ నిర్మాణాల మీద ఎవరైతే రాసిన జర్నలిస్టులు, వాస్తవాలతో రాసిన జర్నలిస్టులు సమీక్ష చేయాలి. వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అప్పుడు ఈ